సంపదలు అన్నది ముఖ్యం కాదు, అర్థం చేసుకునే తోడు ఉందా లేదా అనేదే ముఖ్యం. అది స్నేహమైనా, ప్రేమ అయినా, జీవిత భాగస్వామి అయినా. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకు కరిగిపోతోంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకు పెరిగిపోతోంది. మంచి కోసం మనిషి మారాలి కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. నవ్వించే 100 మంది ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదు, కన్నీళ్లు తుడిచే ఒక్క ఫ్రెండ్ మనతో ఉంటే చాలు. బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడు కూడా నేనున్నాననే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం లేకున్నా సమయం కల్పించుకొని మాట్లాడండి. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందరి మేలు కోరుకునేవాడికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష, చెడ్డోడు మంచిగా మారడానికిచ్చే అవకాశం.